హాయ్ అండి. హైదరాబాద్ నుండి వచ్చాక కొన్ని గ్రాసరీస్ కూరగాయలు లేవని నేను మా బావ మార్కెట్కి బయలుదేరాము. మార్కెట్ అయితే 10 వరకైనా ఉంటుంది, కానీ మేము ఎప్పుడు గ్రాసరీస్ తీసుకునే మా కోఆపరేటివ్ స్టోర్ మాత్రము కొంచెం త్వరగానే క్లోజ్ చేసేస్తారు. అందుకోసమనే ఫస్ట్ గ్రాసరీస్ తీసుకోవడానికని మా కోఆపరేటివ్ స్టోర్కి వచ్చేసాము. మా బావ నేను మార్కెట్కి వెళ్ళి ఏమేం కావాలో తీసుకొస్తాను, లిస్ట్ రెడీ చేయంటే నాకు పెద్దగా గుర్తురావు, కానీ ఇద్దరం కలిసి వెళ్దాము, నీకు కావాల్సినవన్నీ తీసుకుందువా అంటే మాత్రము అవసరం ఉన్నది అవసరం లేనిది అవసరం పడొచ్చేమో అని కూడాను ముందు జాగ్రత్తగా చూసినవన్నీ కూడాను బాస్కెట్ లో వేసి నింపేస్తాను. టూత్ పేస్ట్, సోప్స్, పిల్లల కోసమని గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను. మా బావ కాఫీ పౌడర్ తీసుకున్నారు. గోధుమ పిండి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇలా నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఐస్ క్రీమ్స్ తో పాటు ఫ్రోజన్ ఫుడ్స్ కూడా ఉంటాయి, కానీ మేమేం తీసుకోలేదు. సోంపాపిడి తిని చాలా రోజులు అయిందని ఒక సోంపాపిడి డబ్బా తీసుకున్నాను. మా బావ చేతులను చూసి కప్ ఐస్ క్రీమ్ అనుకుంటారేమో, కాదు అవి మిష్టి దొయ్యలు, అంటే తీయని పెరుగు, చాలా బాగుంటుంది. కోఆపరేటివ్ లో మా గ్రాసరీస్ బిల్లు 3000 వరకు అయ్యింది. ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళాలి. బాయ్ బాయ్.